ఈ పోస్ట్ ఇక్కడ హెచ్ఎమ్మా. బాగుందండి, వెరీ గుడ్, మెయింటెనెన్స్ అంతా బాగుంది. బాగున్నారంతా? బాగున్నాయి ఇక్కడ భోజనాలు? హాఫ్ డే స్కూలా? హాఫ్ డే ఒక మూవీ చూస్తారా? 10th క్లాస్ పిల్లలు ఉన్నారు ఇక్కడ? మీరు 9th 10th 9th. ఓకే. మెనూ బోర్డు ఉంది కదా ఇక్కడ, మెనూ బోర్డు, దాని ప్రకారం వస్తున్నాయి భోజనాలన్నీ? రోజు మార్చి రోజు ఎగ్గిస్తారా? రోజు మార్చి రోజు ఇస్తారా? రోజు మార్చి రోజు ఇస్తారు, అవునా? డే బై డే, వారానికి ఒకసారి వస్తాయా? ఎన్ని ఎగ్స్ ఇస్తారు వారానికి? ఒకటా రెండా? ఒక ఎగ్ ఇస్తారా వారానికి? చికెన్ 2 సార్లు ఇస్తారా? ఇంకా మెనూ ప్రకారం అన్నీ వస్తున్నాయా? మరి ఎగ్ డైలీ ఉంటుంది కదా, మరి రాడు వస్తుందా? రోజుకి ఒకసారి ఇస్తున్నారు, వారానికి ఒకసారి కదా? మీకు ఎవరు లేరు నాన్న, మీ వాళ్ళు, మీ స్టాఫ్ మీ ఎవరు లేరు. నాకు చెప్తే నేను కొంచెం అధికారులకు చెప్పి కొంచెం మెనూ ప్రకారం రావాలి అని చెప్పి చెప్తాను కొంచెం. అందుకోసం మీ మేలుకోరు చెప్తున్నా, నాకెందుకు చెప్పు. నేను మీరు తినే ఆహారాలు సక్రమంగా ఇస్తున్నారా లేదా అని తిరుగుతూ ఉంటాను నేను, ఓకేనా? ఒక ఫుడ్ కమిషన్ అని దానికి చైర్మన్ నేను, ఒక ఫుడ్ కమిషన్కు చైర్మన్ పని ఏంటంటే మీ హాస్టల్లో ఇచ్చే భోజనాలు సక్రమంగా ఇస్తున్నారా లేదా అని చెప్పేసి చూస్తూ ఉంటాం. మీరు కరెక్ట్గా చెప్తే మేము ఏదైనా సవరిస్తాం. చెప్పండి. వారానికి ఒకసారి ఎగ్, చికెను వారానికి ఒకసారి ఇస్తారా 2 సార్లు ఇస్తారా? ఒకసారి ఇస్తారా? ఎన్ని పీసెస్ ఇస్తారు? 3 పెడతారా? కొన్నిసార్లు 1 పీసు. ఓకే. ఇంకా వస్తున్నా, ఎవరిని ఏమన్నా మేము ఆడ పై అధికారులకు పోయి కొంచెం డబ్బులు కూడా మీకు ఇంటర్మీడియట్ ఉంది ఇక్కడ 10th వరకేనా? మీకు 1250 రూపీస్ ఇస్తారు ఇప్పుడు ప్రజెంట్ మంత్కి. రేపు జూన్ నుంచి 1400 1400 రూపాయలు ఇస్తారు వితౌట్ రైస్ ఫ్రీగా ఇస్తారు. వంట వండే వాళ్ళ జీతాలు సపరేట్గా ఉంటాయి. మీకు 100 గ్రాముల చికెన్ ఇవ్వాలా ఒకసారి పెడితే 100 గ్రాములు ఇవ్వాలి. అట్లాంటి మీకు 10-20 గ్రాములు ఇస్తా ఉన్నారు. ఓకే, మేము మాట్లాడతాను, కొంచెం మాట్లాడి ఎవరు చెప్పింది ఏమేమి చెప్పండిలే, సినిమా చూసుకోండి, ఓకేనా? పర్ మంత్ ఒక స్టూడెంట్కు ఎంత డబ్బులు వస్తున్నాయి గవర్నమెంట్ నుంచి? ఏంటి? ఇప్పుడు 1250 ఇస్తున్నారు 6 to 10th. దాన్ని రేపు జూన్ నుంచి 1400 ఇవ్వబోతా ఉన్నారు. ప్రజెంట్ అయితే 1250 వస్తుంది. ఈ చిన్నపిల్లలకు 1000 రూపీస్ వస్తుంది, దాన్ని 1150 చేస్తూ ఉన్నారు. ఇది 1 to 5th పిల్లలు. కొంచెం మెనూ డివైడ్ అవుతూ ఉంది. మాకు వచ్చిన కంప్లైంట్ మీద వచ్చాము. మెనూ మీరు చికెన్ 1 పీస్ పెడుతున్నారు, పద్ధతి మార్చండి. ఎందుకంటే రేపు జూన్ నుంచి మీకు ఒక 150 రూపీస్ పెరుగుతూ ఉంది. కొంచెం పిల్లలు కదండి, చిన్నపిల్లలు, తినే పిల్లలు, ట్రైబల్ పిల్లలు, కొంచెం బాగా తింటారు, వాళ్ళు బాగా తిరిగే కష్టపడిన పిల్లలు కదా. కాబట్టి మీరు కొంచెం ఎగ్ కూడా ఎవ్రీడే ఇవ్వడం లేదు. ఇంటికి పోతారంటారు, బియ్యం ఫ్రాంక్ చెప్తాను. ఎగ్ కూడా మీరు మెనూ ప్రకారం లేదు, కొంచెం అర్థం చేసుకోవాలి. మనం మెనూ రాసి పెట్టింది వాటిలో ఉన్నట్టు ఇవ్వడానికి. రేపు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి సఫిషియెంట్ ఇవ్వచ్చు. కొంచెం చూసుకోండి. ఇది ఫస్ట్ వార్నింగ్ అండి.
కొంచెం మీరు జాగ్రత్త చేసుకొని పిల్లలండి పాపం ఎందుకు మనకు అని ఇచ్చే రేషన్ వరకు వాళ్ళకు కరెక్ట్ ఇవ్వాలండి. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఉంది ఇది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సబ్సిడీ కార్యక్రమాల మీద ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. మేము కేసులు పెడతాం, ఫైన్లు వేస్తాం, సస్పెండ్ చేయమని చెప్పి అధికారులు రికమెండ్ చేస్తాం. మీ ఎస్ఆర్లో ఎంటర్ అవుతుంది, పెద్ద గందరగోళం అవుతుంది. మీరు పొరపాటు చేయొద్దండి దయవుంచి. ఓకేనా? బీ కేర్ఫుల్ అండి. మంచిగా ఇవ్వండి. నేను వస్తా ఎప్పుడోసారి ఈ ఎంక్వైరీ చేస్తా. ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఇస్తా ఉన్నాం. ఎగ్ వారానికి ఒకటి ఇస్తా ఉన్నాం. 5 సార్లు ఇవ్వాలి. లేదు వాళ్ళు ఒప్పుకున్నారు మళ్ళీ మీరు ఒప్పుకోకపోతే ఎట్టంగా నేను ఒప్పుకోవాలి. చూడండి అది రెక్టిఫై చేయండి. 2 సార్లు చికెన్ ఏమి ఇస్తా ఉన్నారు కానీ 1 పీస్ ఇస్తా ఉన్నారు. అది కొంచెం రెక్టిఫై చేయండి. అదే రేపు ఎట్లు మనకు జూన్ నుంచి డబ్బులు పెరుగుతూ ఉన్నాయి. 1150 అవుతుంది, 1250 1400 అవుతుంది. 1250 రూపీస్ 1400 రూపీస్ అవుతుంది. మీకు షోకాజ్ నోటీసులు ఇస్తారండి. మీరు ఇట్లా చేస్తే ఏందనుకుంటా ఉన్నారు మీరు?